హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, మిషన్ 590+లో భాగంగా ఈరోజు డే 19లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాము. అయితే ఈ క్వశ్చన్స్ అనేవి మన పీడిఎఫ్ మెటీరియల్స్ నుండి ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ అమ్మ. మన మెటీరియల్స్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి చూడండి. సో మనం ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా మెటీరియల్ ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్, అలాగే టోటల్కి సంబంధించి ఈ విధంగా మ్యాథ్స్కి సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి అంటే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందమ్మా. కాంబో ప్యాక్ అయితే 599కి అయితే మనకి అందుబాటులో ఉంది. సో ఎవరికైనా కావాలనుకున్నట్లయితే ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం ఈ 2 నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో డే 19లో భాగంగా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ రైట్ చేయాలమ్మా. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఆన్సర్స్తో కూడా మీకు కావాలనుకున్నట్లయితే ఎక్కువ మంది లైక్ చేసి మీరు కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆన్సర్స్ కూడా పెడతాను. తర్వాత శ్వాసలకు వచ్చేటప్పటికి 2 మార్క్ క్వశ్చన్స్ 1 to 6, అలాగే ఫిజిక్స్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్కి సంబంధించి 2 మార్క్ క్వశ్చన్స్ 9 to 16 అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అలాగే తెలుగుకి సంబంధించి శతకమాధుర్యం నుండి వ్యక్తీకరణ, సృజనాత్మకపై ప్రశ్నలు అనేది చూడడం జరుగుతుంది. సో చూడండమ్మా, తెలుగుకి సంబంధించి అయితే మీకు శతకమాధుర్యం నుండి అవగాహన, ప్రతిస్పందన ప్రశ్నలు అనేది ఇప్పుడు ప్రజెంట్ తీస్తాడమ్మ. ఇవి మనకి అంటే ఒక పోయం ఇచ్చేసి క్వశ్చన్లు ఇవ్వడం, పద్యం ఇచ్చేసి క్వశ్చన్లు ఇవ్వడం తీస్తాడు. దీని ప్లేస్లో మీకు ప్రతిపదార్థం అనేది పెట్టడం జరిగింది. ఇది మీకు అతి త్వరలో నేను ఈ ప్లేస్లో ప్రతిపదార్థాలు అనేది నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్రతిపదార్థాలన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. మరి ప్రజెంట్ అయితే మనకి సిలబస్ ప్రకారం వ్యక్తీకరణ, సృజనాత్మక సంబంధించినటువంటి ప్రశ్నలమ్మ. చూడండి, ఇక్కడ వ్యక్తీకరణ, సృజనాత్మక సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఈ 3 క్వశ్చన్స్ ఉండే మీకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో చూసుకోండి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం. ఫిజిక్స్కి సంబంధించి యాసిడ్స్, బేసెస్, సాల్ట్కి సంబంధించి మనకి క్వశ్చన్ నెంబర్ 9 నుండి 16 వరకు అమ్మ. ఇవ్వండి, క్వశ్చన్ నెంబర్ 9 ఇక్కడే ఉంది. 9 to 16 వరకు అయితే మీరు క్వశ్చన్స్ అయితే చూడొచ్చు. ఆ తర్వాత శ్వాసలు చూద్దాం. శ్వాసలు వచ్చేటప్పటికి ఫెడరలిజం అమ్మ. 2 మార్క్ క్వశ్చన్స్ 1 to 6 క్వశ్చన్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ 6th క్వశ్చన్స్. సో డియర్ స్టూడెంట్స్, రెగ్యులర్గా ఈ సిరీస్ కంటిన్యూ కావాలి అనుకున్నట్లయితే జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మాకు ఇంపార్టెంట్తో ముందుకు వస్తాం.